నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. కామారెడ్డి ఘటనపై ఉద్రిక్తత, రామచంద్రరావు హౌస్ అరెస్ట్. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అరెస్టు ఖండన, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిక. లక్కీ డ్రా స్కీమ్ మోసం బట్టబయలు, మేడిపల్లి పిఎస్ పరిధిలో తల్లి కుమారుడు అరెస్ట్. 10,000 కుటుంబాల భారీ ర్యాలీ, బోడుప్పల్లో వక్ఫ్ బోర్డు భూముల వివాదం, సీఎం హామీ నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. ఇక బులెటిన్లోకి వెళ్తే, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి నివాసంపై దాడి ఘటన రాజకీయంగా మరింత ఉద్రిక్తలకు దారితీసింది. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లాలని భావించిన బీజేపీ నేత రామచంద్రరావును పోలీసులు నిన్న రాత్రి తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు ఆయన ఇంటి వద్ద మోహరించారు. విషయం తెలిసిన వెంటనే కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు, తాను కేవలం పరామర్శకే వెళ్లాలనుకున్నానని, కానీ ప్రభుత్వం నిర్బంధ చర్యలకు దిగిందని ఆరోపించారు. ఇక బాన్సువాడలో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 100 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి చర్యల్లో భాగంగా రామచంద్రరావును పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. చేసి ఇవాళ కామారెడ్డి వెళ్తా అని చెప్తే కూడా నన్ను వెళ్ళనీయము అనేటటువంటి ఒక మాట పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడ మా ఎమ్మెల్యే మీద దాడి జరిగింది, ఆయనకు సంఘీభావం చెప్పాలి. బాన్స్వాడలో కూడా అక్కడ గొడవలైంది. నిన్న బంద్ సమయంలో కూడా 70 మంది, దాదాపు 100 మంది, ఇప్పుడు పొద్దున వరకు 100 మందిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా మనకు సమాచారం వచ్చింది. మళ్ళీ ఈ యొక్క సమాచారం మేరకై కామారెడ్డి, బాన్స్వాడ రెండు కూడా పోవాలని చెప్పి నిర్ణయం చేసుకొని నేను, మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు మేమంతా కలిసిపోదాం అనుకున్నాం ఒక డెలిగేషన్గా. కానీ రాత్రి నుంచి వారి దగ్గర కూడా పోలీసులు పెట్టారు, నా దగ్గర కూడా పోలీసులు పెట్టారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మీద దాడి, ఆయన చెప్పింది కూడా ఏంది, నా మీద ఆరోపణలు అబద్ధం, మీకు కావాలని చర్చకు రానన్నారు, నేను నిరూపించుకుంటాను. చర్చకు రాకుండా దాడులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. బాన్స్వాడలో ఒక హిందూ స్త్రీ పైన అన్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి ఎంఐఎం వారికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు బంద్ చేస్తే అక్కడ బీజేపీ కార్యకర్తలని, హిందూ సంస్థ కార్యకర్తలను దాదాపు అరెస్ట్ చేశారు. మరి ఇది ఎక్కడ వాతావరణం ఈరోజు నిర్మాణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మనస్తత్వంలోనే వాళ్ళ యొక్క మనస్తత్వమే అణచివేత మనస్తత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీని అణచివేత ప్రయత్నంలో ఎమర్జెన్సీ కన్నా అన్యాయంగా, అధ్వానంగా ఈరోజు తెలంగాణ పరిస్థితి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా ఎమ్మెల్యేని కలవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వకపోతే ఏం చెప్పాలి? కాబట్టి ఇప్పుడు 11 గంటలకు ఏదైనా సరే నేను కామారెడ్డికి బయలుదేరుతాను, కామారెడ్డికి పోతాను. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బొల్లిగూడెంలో లక్కీ డ్రా స్కీమ్ పేరిట జరుగుతున్న మోసం వెలుగులోకి వచ్చింది. బొల్లిగూడెం సూరజ్ కాలనీలోని ఓ ఇంటిపై మేడిపల్లి పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో సౌదాసోతు సరస్వతి, ఆమె కుమారుడు సౌదాసోతు పరశురాం కలిసి ప్రభుత్వం నిషేధించిన లక్కీ డ్రా స్కీమ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కారు, బైక్, స్కూటీ, ఐఫోన్ వంటి ఆకర్షణీయ బహుమతుల పేరుతో ఒక్కో కూపన్ను 299 రూపాయలు విక్రయిస్తున్నట్టు సమాచారము. సుమారు 5,000
30,000 కూపన్లు ముద్రించగా కొనుగోలుదారులు గ్లాస్ డ్రా బాక్సులో వేసిన 1,500 కూపన్లు, 3,500 ఖాళీ కూపన్లు, అలాగే ఒక పేటీఎం స్కానర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి ప్రజలు లక్కీ డ్రా స్కీములు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తార్నాకాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును హౌస్ అరెస్టు చేసి అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించిన ఘటనపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఈ అరెస్టును ఖండించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించడానికి, అలాగే బాన్సువాడలో జరుగుతున్న ఘర్షణలను సందర్శించడానికి వెళుతున్న తమ రాష్ట్ర అధ్యక్షుడిని శనివారం రాత్రి నుంచే హౌస్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకులను అణిచివేయాలని ప్రయత్నిస్తే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని గోపాల్ గౌడ్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రామచంద్రరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేను మీ పొద్దుగాల గోపాల్ గౌడ్, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ విసుగుపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన కామారెడ్డిలో మా శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి గారిపై ఇంటిపై దాడి, బాన్సువాడలో జరుగుతున్నటువంటి దాడిని, ఈ దాడి మీద మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఖండిస్తూ వారి ఇంటికి వెళ్లి వారి పరామర్శించడానికి బయలుదేరుతున్నటువంటి తరుణంలో వారు నిన్న నుంచి కూడా అవసరం చేయడం దారుణం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సిగ్గుచేటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి చేత కాకపోతే గడ్డ దిగాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే హిందువులకు పంచాయతీ పెట్టేసి హిందువుల గుళ్ళ మీద దాడి అయితే కూడా ఎక్కడ కూడా బయటకు రానట్టు కూడా రేవంత్ ఉద్దీన్ గారు, మీరు రేవంత్ ఉద్దీన్ అని మీరే పేరు ప్రకటించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆ ఘనత మీకే దక్కుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఉద్దీన్ అని చెప్పి ఇంత సభాముఖంగా తెలియజేస్తున్నారంటే ఇది సిగ్గుచేటు, సిగ్గుమాలిన వ్యవస్థ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నా పేరు రేవంత్ రెడ్డి, మీరు మా కాలంలో కూడా రాయాల్సింది నా పేరు రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ ఉద్దీన్ అని చెప్పి రాయాల్సింది. ఆ రోజు ముఖ్యమంత్రి కోసం రేసులో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు పోటీ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని రాసుకోవాల్సిన అవసరం లేకుండా మీరు రేవంత్ ఉద్దీన్ రాస్తే మీకు ఓటు వేస్తుండేనో ఎవరేయకపోతున్నా అప్పుడు తెలుస్తుండేది మీకు. ఎందుకంటే ఇలా మా రాష్ట్ర అధ్యక్షుడిని నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నేను వెంకటరమణారెడ్డిని కలుస్తా, బాన్సువాడకి వెళ్తా, నా ప్రజలు నా కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి బయలుదేరుతున్న తరుణంలో రాష్ట్ర అధ్యక్షులు వారిని అరెస్ట్ చేయడం ఎంత సిగ్గుచేటు అనేది నేను తెలియజేస్తున్నాను. వారిని అరెస్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారి నివాసం వద్దకు వందలాది మంది కార్యకర్తలు ఒకటి బయలుదేరడం జరిగింది. బయలుదేరినటువంటి కార్యకర్తలు కూడా అక్రమ అరెస్టులు చేసి బోలారం తరలిస్తారు. మీరు ఏది ఇలాంటి అరెస్టులతోటి, ఇలాంటి అరాచకాలతోటి భారతీయ జనతా పార్టీ నోరు ఊపియాలంటే ఇక్కడ కూడా మీకు ఎంతవరకు కూడా సాధ్యం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నా. రామచంద్రరావు గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి తరుణంలో మీకు అది జీర్ణించుకోలేకపోతున్నారు. జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో, జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక ఈ రోజు మీరు భారతీయ జనతా పార్టీ మీద ఎలాగో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇప్పుడున్నదల్లా మాకు భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని చెప్పేసి మీరైతే కంకర కట్టుకొని బీజేపీని ఎక్కడెక్కడ అడ్డుకోవాలని చూస్తున్నారు. మీరంతా అడ్డుకున్నట్టయితే అంతకు 4 రెట్లు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటది. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీలో మీ సత్తా చూపిస్తున్న రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో 300 సీట్లకు 200 సీట్ల దాకా కూడా గెలిచి మీకు మన భారతీయ జనతా పార్టీ సత్తేందో, కాంగ్రెస్ దివాలా కోరుతనమేందో, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఇచ్చారు. అబద్దపూర్వకమైన ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అరెస్టు చేయడం ఎంతవరకు సంభవం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో మీకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, రానున్న రోజులు అతి తొందరలో మేము గద్ద దింపే పని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది, తెలంగాణ ప్రజలు తీసుకుంటారని చెప్పేసి నేను తెలంగాణ హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. మల్కాజ్గిరి జోనల్ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. గతంలో నేరెడ్మెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ పోలీస్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విగ్రహాన్ని విడుదల చేయాలని కోరుతూ హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ ఇప్పటికీ విగ్రహాన్ని అప్పగించడం లేదని ఆరోపిస్తూ కార్యకర్తలు జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విగ్రహాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.
కమిషనర్ రావాలి, బయటికి రావాలి. బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల్లో తమ ఇళ్ల స్థలాలను వక్ఫ్ బోర్డు పరిధి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. సుమారు 300 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకున్న 10,000 కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బోడుప్పల్ RNS కాలనీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. వారు ర్యాలీలో పాల్గొని బాధితులకు సంఘీభావం ప్రకటించారు. బాధితులు మాట్లాడుతూ ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఫీజులు చెల్లించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా తమ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నామని తెలిపారు. అయితే 2018లో ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 35 సర్వే నెంబర్లకు చెందిన 300 ఎకరాలను వక్ఫ్ బోర్డు పరిధిలోకి చేర్చుతూ రిజిస్ట్రేషన్ నిలిపివేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ప్రచారంలో జవహర్ నగర్ సభలో అలాగే 100 రోజుల పాలన ప్రెస్ మీటులో రేవంత్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మేము 2018 నుంచి మా దగ్గర రిజిస్ట్రేషన్స్ ఆపేశారు. అప్పుడే ఇక్కడ బోడుప్పల్లో సుమారు 35 సర్వే నెంబర్లో అందరూ ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు. తర్వాత అర్ధంతరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. కానీ గ్రామ పంచాయతీగా, మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది ఈ గ్రామం బోడుప్పలు. తర్వాత ఇప్పుడు GHMCలో కలిపారు. అయితే దీంట్లో 300 ఎకరాలు అనవసరంగా రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఎందుకు ఆపారో ఇంతవరకు ఎవరికి తెలియదు. తర్వాత రెండోది ఏంటంటే ఇది న్యాయబద్ధమైనటువంటిది కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ రోజుకి కూడా మా దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మా ఇళ్ల దగ్గర నుంచి. కానీ చిన్న పర్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వడం లేదు. కొన్ని లక్షల రూపాయలు దీని మీద దుర్వినియోగం అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వ ద్రవ్యం అక్కడికి వెళ్లాల్సింది, ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సింది వెళ్లకుండా మధ్యలో దళారీల దగ్గర ఆగిపోతుందండి. అది కాకుండా రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించినట్టయితే ప్రభుత్వ ద్రవ్యం పెరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మాకు 20 ఏళ్ళు మేము ఇక్కడ నివసించిన తర్వాత మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కావటం లేదు అంటే మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ ఇక్కడ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇది వరకు 2018లో ఏ స్థితి ఉన్నదో అప్పుడు గవర్నమెంట్ మాకు ఏ స్థితిగా మాకు అప్పచెప్పారో, ఏ విధంగా మా దగ్గర రిజిస్ట్రేషన్లతోటి డబ్బులు తీసుకున్నారో ఆ డబ్బులతోటి మాకు లెక్క చూసినట్టయితే కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి జమ చేశాం. మేము కొన్ని వేల కోట్లు ప్రభుత్వం ఇక్కడ వినియోగించింది. కాబట్టి ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట, నేను ప్రభుత్వంలోకి రాగానే నిషేధం తొలగిస్తానని చెప్పారు. వారి వాగ్దానాన్ని మేము గుర్తు చేస్తున్నాం. వారి వాగ్దానం వారికి గుర్తు చేయాలంటే మీడియానే కావాలి. కాబట్టి దానికోసం ఇవాళ దురుసు తీసాం. ఈ మీడియా ద్వారా వారి యొక్క వాగ్దానం గుర్తు చేసి మమ్మల్ని అందరినీ కూడా పునరుద్ధరించండి, రిజిస్ట్రేషన్ పునరుద్ధరించండి, అందరికీ సహాయం చేయండి. ఈ 10,000 కుటుంబాలని మళ్ళీ సస్యశ్యామలంగా హాయిగా ఉండేట్టుగా తీర్చిదిద్దవలసిన ప్రభుత్వాన్ని కోరుతున్నాను, న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నా పేరు ప్రమోద్ కుమార్. రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ పోరాట సమితి అని చెప్పేసి 2018 నుంచి మొదలు పెట్టాము. ఇంతకు ముందు 2018కి ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ ఆగిపోయేవి లేవు. సడన్గా 2018 నుంచి ఆగిపోయాయి. మేము SRO దగ్గరికి వెళ్ళాము, ఎందుకు ఆగాయి అని చెప్పేసి. రియాజుద్దీన్ అనే ఒక వ్యక్తి SROలో ఒక లెటర్ ఇచ్చి 6A జీవో నెంబర్ 6A ఇది ఆగిపోవాలి అని చెప్తే ఆ జీవోని బేస్ చేసుకొని 1989లో వచ్చిన బేస్లెస్ జీవోని బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ ఆపారు. 2018లో 22A ప్రకారం మొత్తంగా ఆపేశారు. ఇప్పుడు మేము వాళ్ళకి అదే కోరుకుంటున్నాం, మీకు జీవోకి ఆధారం లేదు. ఈ 300 ఎకరాలు 10,000 కుటుంబాలు న్యాయబద్ధంగా SRO ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని MRO రికార్డ్స్ చెక్ చేసుకొని
కలెక్టర్ దగ్గర అన్ని ప్రూఫ్స్ తీసుకొని మేము వచ్చాము. ఇప్పటికీ మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రతి ఒక్కరిని కలిసాము, మా విన్నపం ఇచ్చాము. కలెక్టర్ కూడా సీసీఎల్ఏకి లెటర్ ఇచ్చాడు, వీళ్ళది న్యాయంగా ఉంది సీసీఎల్ఏలో తీసేయమని, కానీ ఇంకా కూడా అది తీయట్లేదు. దయచేసి మీ మీడియా తరఫున మేము విన్నపించుకుంటున్నాము, తొందరలో మా రిజిస్ట్రేషన్స్ పునఃప్రారంభించడానికి సీఎం వరకు తీసుకెళ్ళండి, స్టేట్ వరకు తీసుకెళ్ళండి. టీఆర్ఎస్ పరిపాలన అంటే రజాకాల పరిపాలన సాగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంటే తుగ్లో పరిపాలన సాగుతున్న నిదర్శనం ఈ బోడుప్పల్ కార్పొరేషన్లో ఉన్న 10,000 కుటుంబాల గోస. దాదాపుగా వీళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు చేసినా, గతంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి జోకర్గా మాట్లాడి ఓట్లు వేయించుకున్న ప్రయత్నంలో ఆయన చెప్పిన హామీలు ఆయన మర్చిపోయిండు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇదే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ సెంటర్లో నేను వచ్చిన తర్వాత ఇక్కడ వక్ఫ్ బోర్డు అనే సమస్య తీర్చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భిక్ష పెట్టింది, రాజకీయంగా భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈరోజు 10,000 కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డి తగులుతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. ఈ రోజు వాళ్ళ మాటలకు వాళ్ళ చేష్టలకు ఏం సంబంధం లేకుండా ఎన్ని పోరాటాలు చేసినా వక్ఫ్ బోర్డు విషయంలో ఎంతమంది ప్రాణత్యాగాలు కూడా కొంతమంది చనిపోయింది కూడా. వాళ్ళ పిల్లల భవిష్యత్తు పిల్లల ఎడ్యుకేషన్ కానీ పెళ్లిళ్ళకి కానీ చేయలేక ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. అయినా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వ్యాపారం కోణంలో చూస్తున్నారు. ఇక్కడ ఈ సమస్య ఇట్లే ఉంటే మేము తక్కువ రేటు కొనొచ్చు, వీళ్ళు అమ్ముకుంటారు అని చెప్పి ఒకవైపు ఇంకో అధికారులు మాత్రం ఏం చేస్తారు అంటే 1,00,000 రూపాయలు ఇస్తే మాత్రం రిజైన్ చేస్తారు. అంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతుందో ఇక్కడ సమస్యలు పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ కోసమే చేస్తున్నట్టు. అయినా కూడా చెప్తున్నాం, ఈరోజు మేము అండగా చేసి ఈ బాధితుల పక్షాన ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు ఏదో కల్లిబొల్లు మాటలు చెప్పి ఓట్లు వేపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం గౌరవ ఎంపీ గారు కూడా ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం గారికి లెటర్ రాశారు, సుప్రీంకోర్టు జడ్జి కూడా లెటర్ రాశారు. అయినా కూడా ఎవరు స్పందిస్తలేరు. ఏదేమైనా కూడా మీడియా ద్వారా చెప్తున్నా, మీడియా వాళ్ళు కూడా ఈరోజు బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఈరోజు రోడ్డున పడ్డారు. వాళ్ళ నిరసనలు చూస్తుంటే కూడా కనీసం స్పందించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ఈ నిరసన ర్యాలీ ఇప్పటితో ఆగదు. నెక్స్ట్ వచ్చే కార్యాచరణ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఏకతాటిపై ఉండి ఈరోజు ర్యాలీ నిర్వహించడం కారణం ఈరోజు బాధితుల పక్షాన ఏదేమైనా కూడా మా వంతు బాధ్యత బీజేపీ పార్టీ కూడా వీళ్ళకు అండగా ఉంటుంది. ఈ సమస్య తీరేంత వరకు ప్రాణ త్యాగాలకైనా ఇదే అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం, నిరసనల ద్వారా ఈరోజు కళ్ళు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని మీడియా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి ఘటనపై ఉద్రిక్తత, రామచంద్రరావు హౌస్ అరెస్ట్. తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అరెస్టు ఖండన, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిక. లక్కీ డ్రా స్కీమ్ మోసం బట్టబయలు, మేడిపల్లి పిఎస్ పరిధిలో తల్లి కుమారుడు అరెస్ట్. పదివేల కుటుంబాల భారీ ర్యాలీ, బోడుప్పల్లో వక్ఫ్ బోర్డు భూముల వివాదం, సీఎం హామీ నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.